నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం మైత్రిక గారు రచించిన వాహినికా పరిణయం అనే కథను విందాం. సూర్య వాహినికాని ఫ్రెండ్ పెళ్లిలో చూసి ఇష్టపడి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆగిపోయిన భార్య చదువుని తిరిగి కొనసాగించమన్నాడు. కానీ వాహినిక తాను చదువుకుంటూ ఉంటే నిన్ను ప్రేమగా చూసుకొని వీలు కాదు, వద్దు అనింది. కానీ సూర్య చదివి తీరాలి అన్నాడు. అసలు సూర్య ఎందుకు తన భార్యని చదివించాలి అని పట్టుబట్టాడు? భార్యాభర్తలు ప్రతి ఒక్కరు వినాల్సిన కథ. పొద్దున టైం 9 అవుతున్నా ఇంకా బద్ధకంగా వదలకుండా బెడ్ మీద దొర్లుతూ ఉంది వాహినిక. అప్పుడే తన ఫోన్ మోగింది. నా చూపే నిన్ను వెతికినది అంటూ రింగ్ టోన్తో మై లైఫ్ అని డిస్ప్లే చేస్తూ ఫోన్లో పాటను ఎంజాయ్ చేస్తూ పాడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది వాహినిక. గుడ్ మార్నింగ్ ప్రేమగా వినిపించింది అతని గొంతు. గుడ్ మార్నింగ్ అంటూ ప్రేమగా చెప్పింది వాహినిక. ఇంకా లేవలేదా మేడం గారు అని అడిగాడు అతడు. లేదు అని బద్ధకంగా బదులిచ్చింది ఆమె. ఎందుకు లేస్తుంది? రాత్రంతా సీరీస్లు చూస్తుంది, పొద్దునేమో లేటుగా లేస్తుంది. మీకు పెళ్ళి ఫిక్స్ అయ్యాక ఒక్కరోజైనా నువ్వు ముందు ఫోన్ చేసి అబ్బాయికి విషెస్ చెప్పావా? చెప్పు. పళ్ళు బయట పెట్టి నవ్వుతూ, లేదు మమ్మీ, ఇక నుండి చేస్తా ప్రామిస్ అంటుంది చెయ్యి చాస్తూ. ఎన్నిసార్లు చేశావు ఈ ప్రామిస్లు అంటూ అడుగుతుంది. ఇదంతా ఫోన్లో నుండి వింటూ నవ్వుతున్నాడు అతడు. నువ్వు నవ్వకు సూర్య, మమ్మీ అలానే అంటుంది అని చెప్తుంది ఉడుక్కుంటూ. అవునా, సరే నవ్వను అని ఇంకా గట్టిగా నవ్వేస్తాడు సూర్య. నువ్వు కూడానా సూర్య? పొండి, మీతో మాట్లాడను అని అలిగి కూర్చుంటారు మేడం గారు. నవ్వుతూనే, సారీ వాహి, కంట్రోల్ చేసుకోలేకపోయాను, క్షమించు అని చెప్తున్నాడు సూర్య. బుంగమూతి పెట్టుకుని అలాగే చూస్తూ ఉంది వాహినిక. అబ్బాయి మాట్లాడితే వినిపించడం లేదా? సీరీస్లు చూడమంటే చూస్తావే అని కసురుకొని ఫోన్ తీసుకొని అల్లుడితో మాట్లాడతారు శ్రీదేవి గారు, వాహి అమ్మగారు. హాయ్ అత్తయ్య, ఎలా ఉన్నారు? వాహి బాగా కోపంగా ఉందా అని అడుగుతాడు. దాని బొందలే, నీతో మాట్లాడకుండా అది ఉండలేదులే, కానీ నువ్వు జాగ్రత్త బాబు దానితో అంటారు. ఇంతలో వాహి నాన్నగారు ఫోన్ తీసుకొని, ఏంటి అత్త అల్లుడు గూడు పుటాని చేస్తున్నారు అని అడుగుతాడు. అదేం లేదు మావయ్య, అత్తయ్య వాహి గురించి చెప్తుంటే వింటున్నా. విను అంతే, రియాక్షన్ ఇవ్వకు. ఈ ఆడవాళ్ళకి కాలితే ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నాన్న, మీరు కూడానా అంటుంది వాహి ఏడుపు ముఖంతో. నిజం చిట్టి తల్లి, ఈ విషయంలో నీకు సపోర్ట్ చేయలేను అని అంటారు. ఇంకా గట్టిగా నవ్వుతూనే ఉంటాడు సూర్య. ఆ మాటలు వింటూ వాహి వాళ్ళ అమ్మా నాన్నల్ని పంపించి ఫోన్ తీసుకొని సూర్యాని అరుస్తుంది. సారీ వాహి, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. నవ్వుతూ అతని నవ్వుకి ఆమె కూడా జత కలుపుతుంది ఈసారి. కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేసి అతని నవ్వు తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుంది వాహి. సూర్య, అతని పరిచయం, పెళ్ళి అన్నీ గుర్తొస్తుంటే సిగ్గుపడుతూ ఉంది. ఇంకో వారంలో పెళ్ళి మరి. శ్రీధరు శ్రీదేవి గారికి ఒక్కగానొక్క కూతురు మన వాహినిక. సుధాకర్ సుమా గారికి ఒకగానొక కొడుకు మన హీరో సూర్య. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాహిని ఫ్రెండ్ పెళ్లిలో చూసి ఇష్టపడుతూ తల్లిదండ్రుల సహాయంతో పెళ్లి ప్రపోజల్ పెడతాడు. సూర్య మంచి అబ్బాయి కావటంతో 2 నెలల ముందే నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. వాహికి కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న, పై చదువులు చదవాలని ఉన్నా ఒక్కసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాక పూర్తి భారీగా భర్తని ప్రేమిస్తూ ఉండాలని తన ఆశలన్నీ వదులుకుంది. పైగా సూర్య కూడా అందరిలా ప్రేమ అంటూ వెంటపడి విసిగించకుండా నచ్చిన వెంటనే పెళ్లి కోసం అడగడం బాగా నచ్చింది వాహికి. సూర్యతో ప్రేమలో పడిపోయింది. ఆ రోజు నుండి వారి మధ్య ఎన్నో కబుర్లు, ఎన్నో ఇష్టాలను పంచుకున్నారు. ఇప్పుడు ఇంకో వారంలో పెళ్ళి. తన ప్రాణమైన సూర్యతో తన పెళ్ళి, అది తలుచుకునే సిగ్గుపడుతూ ఉంది వాహినిక. చూస్తుండగానే వారం రోజులు గడిచి ఇంటి పేరు మార్చుకొని అత్తవారింట్లో అడుగుపెట్టింది వాహి. సూర్య వాహి ఒక్కటే ప్రాణంగా సరికొత్తగా ప్రేమించుకుంటూ భవిష్యత్తుని అందంగా మార్చుకుంటున్నారు.
సూర్యకి బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయింది. మొదటిసారి ఊరిని విడిచి తనతో వెళ్తుంది వాహి. అక్కడ 2 బెడ్రూమ్ల ఫ్లాట్ తీసుకొని అందులో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు సూర్య, వాహిలు. ఒకరోజు సూర్య ఆఫీసులో లంచ్ చేస్తుండగా అతని కొలీగ్ అతని భార్య గురించి ఇంకో అతనికి చెప్తున్నాడు. వారికి గొడవ అనుకుంటా, అదే చెప్తున్నాడు. రోజు ఒక్కటే గొడవరా, ఆలస్యంగా వస్తున్నావు, తాగుతున్నావు అని. ఈ ప్రెషర్లో తాగకుండా ఎలా ఉంటా, నువ్వే చెప్పు. అవేం తెలియకుండా దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏదో నాకు మనసే లేనట్టు. అదేంటి బావా, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా? అవును, ప్రేమించా. చూడగానే నచ్చింది, ఇంట్లో ఒప్పించి మరీ చేసుకున్నా. తను రోజు పడే గొడవతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటుంది. అది వెళ్ళిపోతే మళ్ళీ తీసుకురాను నేను. నన్ను వదిలి వెళ్ళిపోతే ఏం పెట్టి పోషించుకుంటుందో పిల్లలను. డిగ్రీ కూడా పూర్తి కాలేదు. నేను నచ్చింది అనగానే ఒప్పుకొని పెళ్లి చేసేసుకుంది. అది నన్ను వదిలి వెళ్ళలేదు. వెళ్ళినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులని తిండి పెడతారు? జీవితాంతం నాతోనే ఉండాలి నేను ఎలా ఉన్నా అని మగాడు అన్న గర్వంతో మాట్లాడాడు అతను. ఆ మాటలు సూర్యకి నచ్చలేదు, కానీ అతనిని ఆలోచింపచేశాయి. తర్వాత రోజు వాహితో మాట్లాడి కాలేజీలో సీట్ కోసం మాట్లాడాలి, తన భవిష్యత్తు అందంగా ఉండాలి అనుకున్నాడు. కానీ వాహి అందుకు ఒప్పుకోలేదు. నేను కాలేజీకి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు? నేను పెడితే కానీ నువ్వు తినవు. నాకు చదువు వద్దు, ఏమీ వద్దు, నువ్వు చాలు అని గొడవ చేసింది. అప్పటికే అతని మాటల వల్ల డిస్టర్బ్ అయిన సూర్య తను లేకపోతే వాహికి గుర్తింపు లేదు అని, ఎవ్వరూ అనుకోకూడదు అని గట్టిగా నిర్ణయించుకొని అందరి భార్యలా చదువుకున్న భార్యగా నా భార్యని చూడాలి అనుకుంటున్నా. శుద్ధ పప్పులా కాదు. ఎంతసేపు వంటిల్లు, భర్తే నా దైవం అనే కాదు, బయట అందరూ ఎలా ఉన్నారో చూసి నేర్చుకో. ఎంతసేపు నీ ప్రేమ, నీ ప్రాణమే కాదు, నేను లేకుండా బ్రతకడం నేర్చుకో. ఒకరి జీతం మీద ఆధారపడటం మానేసేయి అని సీరియస్గా చెప్పాడు. ఆ మాటలు మంచి కోసమే చెప్పినా దెప్పి పొడుస్తున్నట్టుగా ఉంది వాహికి. అప్పటి వరకు ఇద్దరం ఒక్కటే అనుకుంది. హఠాత్తుగా వేరు చేసి మాట్లాడేసరికి ఏడుపు తన్నుకొచ్చింది. తల దించుకొని అలానే ఉండిపోయింది. తన అనుమతి లేకుండానే తర్వాత రోజు కాలేజీలో జాయిన్ చేశాడు. జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్తలో ఇంత మార్పు సహించలేకపోయింది. భార్యగా ఆ మాటలు మర్చిపోవడానికి చదువు మీద దృష్టి పెట్టింది. కానీ భర్తతో మాటలు తగ్గిపోయాయి. మాట జారితే గొడవ ఎక్కడికో వెళ్తుంది. సూర్య కూడా స్లోగా తను అర్థం చేసుకునే రీతిలో చెప్పి ఉండవచ్చు, కానీ చెప్పలేదు. మాట జారాడు. ఫలితం ఇద్దరి మధ్య దూరం. సూర్య కూడా తను ప్రేమగా చెప్తే ఎక్కడ చదువు మీద దృష్టి పెట్టదో అని ఆ దూరాన్ని అలానే ఉంచాడు. కానీ అతని మనసు ఆమె ప్రేమను కోరుకునేది. అమ్మాయికి కోపం, ప్రేమ రెండు సంద్రంలా వస్తాయి. వాటిని తట్టుకోవడం చాలా కష్టం అనిపించింది సూర్యకి. ఎంత ప్రేమించిందో అంత దూరం పెడుతుంది రాక్షసి అనుకున్నాడు సూర్య. ఆమె ప్రేమకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఒకరోజు రాత్రి వాహి పడుకున్న తర్వాత ఆమె గదికి వెళ్ళి కింద కూర్చొని, వాహి, నేను ఏం తప్పు చేశా? నాతో మాట్లాడటం లేదు. అవును, కోపంలో నోరు జారాను, తిట్టాను. అంత మాత్రాన నా చిరునవ్వును నా నుండి లాగేసుకుంటావా? తెలుసా వాహి, ఎందుకు అలా మాట్లాడానో? నా కొలీగ్ అతని భార్యని తక్కువ చేసి మాట్లాడాడు. అతను అన్న చదువు విషయం నన్ను బాధించింది. నా వరకు నా ప్రేమని నీకు చెప్పి పెళ్లి చేసుకున్నాను. నీ కలలు, గోల్స్ ఏమీ తెలుసుకోకుండానే జీవితం ప్రారంభించేశాం. అతని మాటలు విన్నాక నీ కలలు నా కోసం నేను చంపేసినట్టు అనిపించింది. నీకు చెప్తే నా మీద ఉన్న ప్రేమతో కొట్టిపడేస్తావు. అందుకే లేని కోపాన్ని తెచ్చుకొని చూపించాను. నీ ప్రేమ నాకు దూరమైంది. నేను లేకున్నా నువ్వు బ్రతకడం నేర్పించాలి అనుకున్నాను. నన్నే దూరం పెట్టేస్తావు అని అనుకోలేదు. నా ప్రేమవే నువ్వైనప్పుడు నిన్నెందుకు దూరం పెడతాను? నా మాటలు బాధ అనిపించవచ్చు, కానీ నీ గోల్స్, నీ కలలు అన్నీ నీ డైరీలో చూశాను. సొంతంగా ఏదైనా చేయాలి అనుకున్నావు. అది నా వల్ల దూరం అవడం నాకు ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే
రేపటి రోజున నేను లేకపోయినా నువ్వు నీ జీవితాన్ని చక్కదిద్దుకునేలా ఉండాలి అనుకున్నా. గొడవలు ఎలా అయినా వస్తాయి. కొన్ని దూరం పెట్టేవి అయితే, కొన్ని దూరం చేసేవి. వాటిలో నీకు తోడుగా ఈ ప్రపంచం, నేను, ఎవ్వరూ తోడు రాలేం. నీకు నువ్వే ఉంటావు. నీ తోడు నీ చదువు ఉంటుంది. అందుకే అంత ఫోర్స్ చేశాను, అరిచాను. నేను లేకపోయినా అని అంటూ ఉండగానే సూర్య చెంప వాచిపోయేలా కొట్టింది వాహి. అమ్మో, ఇది లేచే ఉందా అని షాక్గా చూస్తున్నాడు. సూర్య, ఎన్నిసార్లు అంటావు నేను లేకపోతే అని? లేక ఎక్కడికి పోతావు? ఒకవేళ గొడవైనా నేను నిన్ను వదిలేసి వెళ్ళే రకాన్ని కాదు. కాకపోతే ఇంతేనా నన్ను అర్థం చేసుకుంటుంది అని బాధ, అంతే. నువ్వు అకస్మాత్తుగా అలా వేరు చేసి మాట్లాడేసరికి కోపం కన్నా విడదీశావని బాధగా అనిపించింది. అందుకే నువ్వు ఏదైతే చేయమన్నావో అది చేసి నీ కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్నా. తర్వాత నా పగ నాది, నన్ను ఏడిపించినందుకు. ఇంకోసారి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. నాకు నీ ప్రేమ కన్నా ఎక్కువ ఏదీ కాదు. అలా అని నీ ప్రేమే లోకం కాదు. నాకంటూ కొన్ని కలలు ఉన్నాయి, అవి నెరవేర్చుకుంటా. నువ్వు నాకు తోడుగా ఎప్పుడు ఉంటావు, నాకు తెలుసు. నీ ప్రేమ మాత్రం నాకే కావాలి ఎప్పటికీ అని అతని గుండె మీద వాలి పడుకుంది. చాలా థ్యాంక్స్ రా, నా లైఫ్లోకి వచ్చి ఇంత ప్రేమనిస్తున్నావు అని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటాడు. 5 సంవత్సరాల తర్వాత సూర్య తన కూతురితో ఆడుతూ ఉంటాడు హాల్లో. వంట చేస్తూ ఉంటుంది వాహి. కూతురికి మాటలు నేర్పుతున్న సూర్య దగ్గరికి కోపంగా వచ్చి, ఎప్పుడు కూతురుతో ఆడటమేనా, పెళ్ళానికి సాయం చేయాలనే తెలీదా అని గెరిటితో ఒక్కటి వేస్తుంది. అబ్బా, చంపేశావు కదే రాక్షసి, వస్తున్నానే, నా కూతురు పిలిచింది అందుకే వెళ్ళా. అయినా వంట ఆడవాళ్ళ పని, మగవాళ్ళు చేయరాదు. అవునా, ఉద్యోగం కూడా మగవాళ్ళ పనే. కష్టపడి కోపంతో తిట్టి మరీ చదివించావుగా, వండిపెట్టు, నేను తిని పెడతా అని నవ్వుతుంది వాహి. అవును, గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. సూర్య అంటూ వెనకే తిరిగేదానివి, ఇప్పుడు గరిటె పెట్టి కొడుతున్నావు. CEO మేడం గారు, నా గుర్తింపుకి కారణం నువ్వే కదా సూర్య. నువ్వే చదివించకపోతే నేను మామూలు సూర్యకి భార్యగానే ఉండిపోయేదాన్ని. ఇప్పుడు అందరికీ ఒక బాసు. నీ సూర్య వాహిని కానీ నా పేరు ముందు, నా విజయం ముందు నువ్వే కదా ఉన్నావు అంటుంది ప్రేమగా చూస్తూ. అది నీ ప్రతిభ వాహి, నువ్వు గుర్తించినట్లు అందరూ గుర్తించరు కదా సూర్య. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నాకు కూడా నువ్వంటే ప్రాణం పిల్ల అని నవ్వుతాడు సూర్య. అతని నవ్వును మయమరిచి చూస్తూ ఉంది వాహినిక. అందరికీ సూర్య లాంటి భర్త దొరుకుతాడు అని చెప్పను, కానీ భార్య ఇష్టాయిష్టాలను, లక్ష్యాలను తెలుసుకొని భర్తలు ఉండరు. వీలైతే వారి కలలకు రెక్కలను ఇవ్వండి, వారి లక్ష్యాలకు సహకరించండి. అదే నేను చెప్పాలనుకున్నది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.